అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. సీరియల్ యాక్ట్రెస్ వాహిని ఈరోజు కన్ను మూశారు. అంటే చిన్న వయసులో ఆవిడ క్యాన్సర్తో చనిపోవడం అనేది చాలా బాధ కలిగించిన విషయం మనందరికీ కూడా. ఎందుకంటే వాహిని గారు ఎంతో కష్టపడి విజయనగరంలో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఆవిడ అంత కష్టపడి లైఫ్ లీడ్ చేసుకుంటూ కెరియర్లో ఎన్నో సినిమాల్లో ఆవిడ నటించారు, ఎన్నో సీరియల్స్లో ఆవిడ యాక్ట్ చేశారు. అంటే తన గ్లామర్ కానివ్వండి, తన నటన కానివ్వండి, తనకు వచ్చిన రోల్స్, ప్రాజెక్ట్స్ కూడా అందరికీ గుర్తుండిపోయే సీరియల్స్, గుర్తుండిపోయే సినిమాలు అన్నీ కూడా వాహిని గారు చేస్తారు అని చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఫొటోస్ చూస్తుంటే అనిపిస్తుంది, నిజంగా ఈవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, నిజంగా ఈవిడికి క్యాన్సర్ ఉందా. ఈ మధ్య కాలంలోనే ఈ ఇష్యూ అనేది బయటపడిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో, అటు ఫేస్బుక్లో కావచ్చు, ఇటు ఇన్స్టాలో కావచ్చు, ఒక ఫోటో అయితే వైరల్ అయింది. లిటరలీ ఆ ఫోటో చూసిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే వాహిని గారు అనగానే చాలా గ్లామరస్గా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యక్తి సడన్గా ఇలా అయిపోయారు, బక్క చిక్కిపోయారు, బెడ్ రిటర్న్ అయిపోయారు. అసలు ఈవిడికి ఏమైంది అని చెప్పి చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఫండ్ రిలీజ్ చేయండి, తనకి హెల్ప్ చేయండి, ఫైనాన్షియల్గా కూడా ఆవిడ లోలో ఉన్నారు అని చెప్పి చాలామంది సపోర్టివ్ వీడియోస్, పోస్టులు కూడా పెట్టడం జరిగింది. కరాటి కళ్యాణి కూడా వాహినికి సంబంధించి ఇలా క్యాన్సర్తో బాధపడుతున్నారు అని చెప్పి. అంటే ఆ పోస్ట్ చూడగానే అందరికీ అనిపించింది ఏంటి అంటే, ఇంత మంచి సీరియల్స్ చేసి అందరినీ అలరించిన అంత పెద్ద సీనియర్ యాక్టర్స్ ఆవిడ ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోవడం ఏంటి అంటే, అటు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదా, ఫైనాన్షియల్గా అన్ని క్యారెక్టర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఫైనాన్షియల్గా ఆవిడ స్టేబుల్ కాలేదా, ఎందుకు ఆవిడ సిచ్యువేషన్ లాస్ట్కి వచ్చేసరికి అంత దీనంగా అయిపోయింది అని చెప్పి అందరూ బాధపడ్డారు. సపోర్ట్ చేయమని అందరూ సీరియల్ ఇండస్ట్రీ ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. బట్ మేమేమనుకున్నాము అంటే, ఆ ఫోటో చూసిన తర్వాత కొన్ని రోజులకు ఆవిడ సెట్ అయిపోతారు. క్యాన్సర్ అంటే స్టార్టింగ్లో డౌన్ అవుతారు, ఆ సర్జరీస్, ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, దాని తర్వాత మళ్ళీ ఆవిడ బ్యాక్ టు నార్మల్ అవుతారు, ఎప్పట్లా సీరియల్స్ చేస్తారు, సినిమాలు చేస్తారు అని చెప్పి తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలందరూ కూడా అనుకున్నారు. బట్ ఇవాళ మనం చాలా సాడ్ న్యూస్ అయితే వినాల్సి వచ్చింది, ఆవిడిక లేరు అనే విషయం. అది కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది వార్త చెప్పడానికి కూడా. కరాటి కళ్యాణి తన ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారనమాట. విజయనగరం ఇద్దరిది కాబట్టి, విజయనగరంలో చిన్నప్పుడు కరాటే క్లాసులకి వెళ్ళొస్తున్నప్పుడు సైకిల్ ఎక్కించుకుని మా ఇంటి దగ్గర దించావు నిన్ను, అది ఇప్పటికీ నేను మర్చిపోలేను అక్క, చనిపోవాల్సిన వయసు కాదు అని చెప్పి కరాటి కళ్యాణి చాలా బాధపడుతూ ఒక పోస్ట్ అయితే రాసుకుని వచ్చారు. ఆ పోస్ట్లో ఏముంది అంటే, ఆ క్యాన్సర్ అనే మహమ్మారి ముందే తెలిసి ఉంటే మేబీ ఇవాళ వాహిని అక్క నిన్ను కోల్పోయే వాళ్ళం కాదు అని చెప్పి, లాస్ట్ స్టేజ్లో ఆమెకి క్యాన్సర్ ఉంది అని చెప్పి బయటపడడం చాలా బాధాకరం అని చెప్పి ఆవిడ రాసుకొచ్చారు. అలానే ఈ క్యాన్సర్ అనే మహమ్మారి ఆవిడ ప్రాణాలు తీసింది. మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దీనికి సంబంధించిన టెస్టులు ప్రతి ఉమెన్ కూడా చేయించుకోవాలి, ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ హెల్త్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అనే మనం ప్రయారిటీగా తీసుకోవాలి. వాహిని విషయంలో ఏం జరిగింది అంటే, క్యాన్సర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ మొత్తం పోతుంది, అలానే మనుషులు కూడా చాలా లో అయిపోతారు. సో అందం మొత్తం పోయింది, ఇదంతా పోయింది అని పడ్డారు చాలామంది. కానీ ఇదే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. బట్ అందం పోయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోల్స్ పోయాయి, లాస్ట్ మినిట్లో అలా బెడ్ మీద పడుకునుండి ఆవిడకి చేస్తున్న ట్రీట్మెంట్ ఫొటోస్ చూస్తే అందరికీ బాధ కలిగించాయి. సో కరాటి కళ్యాణి గారు ఏం రాసుకొని వచ్చారంటే, సో అలా బెడ్ మీద ఉండి అలా నానా కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ నేను నిన్ను చూడలేకపోయాను, మేబీ నువ్వు ఆ శివయ్య దగ్గరికి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో, ఇంత ఇబ్బంది పడుతూ ఉండడం కంటే అని చెప్పి రాసుకొని వచ్చారు. ఇవాళ ఆవిడ్ని విజయనగరం కూడా ఏదైతే పుట్టి పెరిగిన గ్రామం ఉందో విజయనగరం, అక్కడే ఉంచాలి అని చెప్పి ఆవిడ అడిగినందుకు అక్కడికే తీసుకెళ్తున్నారు అని చెప్పి అందరూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, తన కొలీగ్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చూడాల్సిన వాళ్ళందరూ చూశారు. ఇప్పుడు ఆవిడ్ని విజయనగరం దగ్గర వాళ్ళ విలేజ్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. సో ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, చాలామంది సెలబ్రిటీస్
సోనాలి బింద్రే దగ్గర నుంచి చాలామంది క్యాన్సర్ బాధితులే అని చెప్పుకోవచ్చు. ఎర్లీ స్టేజ్‌లో బయటపడితే మాత్రం దానికి సంబంధించిన కీమోలో లేకపోతే ఇంకొకటి ఏదో ఒక థెరపీస్ చేయించుకోవడము, ట్రీట్మెంట్ అనేది కొంచెం అడ్వాన్స్‌డ్‌గా పనిచేస్తుంది. బట్ కొంచెం డిలే చేసినా మనం దాన్ని గుర్తించలేకపోయినా అవేర్‌నెస్ లేని టైంలో ఏం జరుగుతుంది అంటే మనం తెలుసుకోలేనప్పుడు ఒకేసారి వచ్చి మీద పడితే క్యాన్సర్ అనే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా అయితే బాడీ సహకరించదు లేదా అంత అమౌంట్ ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో పేషెంట్లు ఉండకపోవచ్చు. అలానే అందం పోయిన తర్వాత కొంచెం ఎమోషనల్ డ్యామేజ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్‌లకి ఏంటి అంటే ఫేసే మొత్తం అన్నీ కాబట్టి నా ఫేస్ ఇలా అయిపోయింది. నా హెయిర్ మొత్తం పోతుంది. నేను ఇలా అయిపోయాను ఏంటి అని చెప్పి వాహిని గారు చాలా బాధపడ్డారు. ఆఖరి నిమిషాల్లో అని కూడా తనకి సంబంధించిన ఆప్తులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ అనే కాదు. ఒక రంగుల ప్రపంచంలో బతికిన వాళ్ళకి, ఒక రంగుల ప్రపంచమే మన లోకంగా భావించే ఆర్టిస్ట్‌లకి ఏమవుతదంటే మొహం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా అదర్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకొకటి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా తీసుకోగలుగుతారు. బట్ కమింగ్ టు క్యాన్సర్ వచ్చేసరికి క్యాన్సర్ వస్తే కంపల్సరీ చనిపోతామేమో అనే భయంతో గూడా మనుషులు సగానికి సగం లో అయిపోతారు. సో, అటువంటి సిట్యుయేషన్ వాహిని గారికొచ్చింది ఆఖరి స్టేజ్‌లో అని చెప్పి తన ఆప్తులందరూ కూడా చెప్పడం జరిగింది. సో, ఏది ఏమైనా వుమెన్ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సిన్స్ వచ్చాయి క్యాన్సర్‌కి సంబంధించి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు క్యాన్సర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకోండి. ముఖ్యంగా హెచ్‌పివి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా తీసుకోండి అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో, అదే విధంగా ఇప్పుడు మనకి ఇంకొక ఇదనమాట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఇది మర్చిపోలేని రోజుగా గూడా ఆర్టిస్టులందరూ గూడా గుర్తుపెట్టుకునే సిట్యుయేషన్ ఇవాళ వాహిని గారు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషికి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు కానివ్వచ్చు, ఇండస్ట్రీలో సెటిల్ చేసుకున్న డబ్బులు, ఇండస్ట్రీలో పోగేసుకున్న డబ్బులు అనేవి మనకి ఇంత పెద్ద ప్రాబ్లమ్ వస్తే అవేవి మనల్ని కాపాడలేవు. మనం దానికి బ్యాకప్ పెట్టుకోవాలి. మనల్ని చూసుకునే మనుషులను పెట్టుకోవాలి. ఎలా ఉండే వాహిని గారు ఎలా అయిపోయారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. సో, ఇండస్ట్రీకి బిఫోర్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాకే ఆవిడొచ్చారు. వచ్చిన తర్వాత కూడా మంచి మంచి గ్లామరస్ రోజులు అంటే 35 ఇయర్స్ బ్యాకే ఆవిడ ఎన్నో సినిమాలు ఆవిడ చేశారు. అలానే సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సైమల్టేనియస్‌గా సీరియల్స్‌లోకొచ్చారు. సీరియల్స్‌లో ఆవిడ చేసిన రోల్స్, ఆవిడ చేసిన సీరియల్స్, ఆ క్యారెక్టర్స్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అంత చక్కగా ఆవిడ ఓన్ చేసుకొని యాక్ట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి ఆర్టిస్ట్‌ని ఇవాళ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీ కోల్పోయింది అని చెప్పడం చాలా బాధాకరమైన విషయమే. అసల క్యాన్సర్‌కి సంబంధించి ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనుషుల్ని సగం తినేసిన తర్వాత వాళ్ళ ఫోటోలు, వాళ్ళు వెళ్ళిన డిప్రెషను, ఆ ఫోటోలు చూస్తే అయ్యో పాపం అనే బాధ మనకు గూడా అవన్నీ చూసినప్పుడు వేస్తుంది. ఏది ఏమైనా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా గూడా వుమెన్ అనేవాళ్ళు ఎక్కడో ఇంకా కొంచెం ఎక్కువ కేర్ పెట్టట్లేదు క్యాన్సర్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం యంగర్ జనరేషన్ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళకి వ్యాక్సిన్స్ వచ్చాయి కాబట్టి ఇదొక అవేర్‌నెస్‌లా గూడా మనము అందరికీ చెప్పాలి. కంపల్సరీ అందరూ క్యాన్సర్‌కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అలానే వాహిని గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ పైన ఇది ముందే తెలిసుంటే మేబీ ఆవిడ ఇవాళ మనందరి మధ్యలో ఉండేవారేమో. అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి.